ఇకపోతే మీనరాశి చిట్ట చివరి రాశి. ఈ రాశి వారికి గురుడు రాహు షష్టంలో ఉన్నాడు. రాహు 6వ ఇంట ఉండడం మంచిదే, కానీ గురుడు 6వ ఇంట ఉండడం కొంత ఇబ్బంది. అలాగే కుజశనులు పర్వాలేదు, 9వ ఇంట ఉన్నారు. అలాగే కేతు 12లో ఉన్నాడు, అది కూడా పర్వాలేదు. తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనం కానీ, మంచి దీక్ష చేయడం కానీ, గురువుల సందర్శనం కానీ జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి సూక్ష్మంగా ఎలా ఉందనంటే ఆదాయం 5, వ్యయం 14. బాప్రే, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 5. ఇది కొద్దిగా వరకు బెటర్ ఇది. అలాగే ఈ మీనరాశి వారికి పట్టు విడుపులతో కార్యాన్ని సాధిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో పట్టుకుంటే కార్యం అవుతుంది, కొన్ని సందర్భాల్లో విడుపు ఉంటే కార్యం సాధిస్తారు. కాబట్టి పట్టు విడుపులతోటి ఈ మీనరాశి వారి సంవత్సరం కొన్ని కార్యాలను సాధిస్తారు. మొండి పట్టుదలతో పెను నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలకు వెళతారు, అది నష్టాన్ని కలిగిస్తుంది. అంటే మీకే అనిపిస్తూ ఉంది ఇది ఎంత లాగినా అవ్వదు, ఇది తెగిపోయేదాకా లాగకూడదని అనిపించినప్పుడు దయచేసి ఆ సమయంలో మీరు విత్డ్రా అయిపోండి, కొంత ఉపశమనం పొందండి. ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల తాత్కాలికంగా నష్టం అనిపించినా శాశ్వతంగా ఆనందాన్ని అయితే పొందుతారు. ఇకపోతే మీ గృహంలో, ఉద్యోగ వ్యాపార సంస్థలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ సేవకుల వల్ల మీకు లాభం చేకూరుతుంది. ఈ సంవత్సరం మీకు పనిచేసేటువంటి వాళ్ళ వల్ల కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆశించిన ధనము చేతికందుతుంది. కొన్ని ముఖ్య కార్యాలను పట్టుదలతో సాధించుకుంటారు. అనవసర వివాదాల్లో తలదూర్చకండి, అవమానాలు ఎదుర్కొంటారు. అన్ని రంగాల వారికి సంవత్సరం కొత్త మార్పులు సంభవించి ఆశించిన ఫలితాలను పొందగలరు. జీర్ణకోశానికి సంబంధించి జాగ్రత్త అవసరం. కొన్ని కార్యాలు చివరకు ఇబ్బందిగా అనిపించి నిదానంగా పూర్తి అవుతాయి. నూతన గృహ వాహనములు కొనుగోళ్లు చేయువారికి మంచి కాలం. విపరీతమైన నీరసము, నిస్సత్తువ కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన కుటుంబానికి దీర్ఘకాలం దూరంగా ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని. అలాగే అసంతృప్తి, వెలితి కొంత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆగస్టు నెలాఖరు నుండి శత్రువులు మిత్రులవుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణ లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. స్టాక్ మార్కెట్, పెట్టుబడి రంగంలో వారికి మంచి కాలం. అయితే మితిమీరిన ఖర్చులు ఎదురవుతుంటాయి. సెప్టెంబర్ నెలాఖరు నుండి మరింత యోగించగలదు. భాగస్వామి వ్యాపారాల్లో మీ మాట చెల్లుతుంది. మీదే పై చేయిగా ఉంటుంది. విదేశీ ప్రయాణానికే ఎదురు చూసేటువంటి వారు మంచి శుభవార్తలు వింటారు. ఆశించిన దానికంటే మంచి స్థితి, ఉన్నత పదవి యోగాలు వరిస్తాయి. సాంకేతిక కళారంగాల్లో వారు అత్యున్నతంగా రాణిస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానానికి వైద్య సేవ లేదా శస్త్రచికిత్స ఏర్పడే సూచనలున్నాయి. ఇది మీ మనస్సుకి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. జనవరి తర్వాత మీ జ్ఞాతుల నుండి దుర్వార్త శ్రవణం ఉంటుంది. గతంలో కంటే ఈ సంవత్సరం కొంత మేలు కలిగించినప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త వహించండి. ప్రతి గురువారం శనగలు, బియ్యము, నువ్వులు, బెల్లం గోమాతకు తినిపించండి. ప్రతిరోజు ఉదయం స్నానమాచరించి పూజ చేసిన తర్వాత రుద్రము, నమకము, చమకము 11 సార్లు వినండి. అలాగే పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ, తినుబండారం కానీ, వస్త్రాలు కానీ సమర్పించండి. ఇది 12 రాసుల వాళ్ళకి చెప్పినటువంటి గోచార రీత్యా ఫలితం.